అంటే సినిమా ప్రీపోన్ అయిన సందర్భంగా పబ్లిసిటీని స్కిన్కి అతికించేసుకొని తిరుగుతున్నాను చెప్పడం దీని ఉద్దేశం అంతే. సో ఈ టైంలో కూడా ఎందుకు ఈ 2-3 గంటలు కూడా ఎందుకు ఇక్కడ కూడా ప్రమోషన్ జరగాలని చెప్పి మా కాస్ట్యూమర్ సీను సపరేట్గా ఈవెంట్ కోసం డిజైన్ చేసిన షర్ట్ నేను వేసుకోకపోయినా పర్లేదు, తను ఊరుకోడు అందుకు. అయినా కంటెంట్ ఉండేవాడికి కట్అవుట్ సరిపోదా? హరీష్ శంకర్ గారు, పిల్లలకి ఎగ్జామ్స్ ప్రీపోన్ అవుతే బాధ, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీపోన్ అవుతే ఇంతకన్నా పండగ ఏముంటుంది? సో థ్యాంక్ యూ సో మచ్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సో మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎనర్జీ మామూలుగా ఉండదు. నేను ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నుంచి చూస్తూ ఉన్నాను. ఒక పాజిటివ్ వైబు ఎనర్జీ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి వస్తూనే ఉంటుంది. డైలాగ్స్ కూడా అంతే సూపర్గా చెప్తారు. కాబట్టి ఆర్యానా ఎక్కడున్నావు? ఒక్కసారి మన ఫ్యాన్స్ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాము. ఎస్ అక్క, ఇక్కడే ఉన్నాను. ఓకే, సో ఇప్పుడే నవీన్ ఎన్నేని గారు మన ప్రొడ్యూసర్ వచ్చేసారు అండ్ రవిశంకర్ గారు ఇక్కడే ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి సినిమా తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, పుష్ప అండ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ని అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ని అభినందిస్తూ వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. ఓకే, మేము సినిమా పోస్టర్ డిస్ప్లే చేస్తాము, మీరు డైలాగ్ చెప్పాలి. ఆర్ యు ఆల్ రెడీ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఎస్, మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎనీ టైం రెడీగా ఉంటారు. ఓకే, సో ఫస్ట్ పోస్టర్ ప్లీజ్. బద్రీ, ఈ బద్రీ డైలాగ్ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు?